హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టుడే మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి తిరుమలలోని అతి ప్రసిద్ధి గలమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జాపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి. ఇక్కడికి వెళ్ళడానికి మనకి తిరుమల నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళడానికి ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఈచ్ పర్సన్కి 120 ఛార్జ్ చేస్తారు. లేదంటే జీప్స్లో కూడా వెళ్ళొచ్చు, 200 ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి. టోటల్ 6 విజిటింగ్ ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. తిరుమలలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఈ జపాలి తీర్థం ఒకటండి. ఇక్కడ సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశం. అంతటి అద్భుతమైన మహిమగల జపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోని చివరి వరకు చూడండి గైస్. స్టెప్స్ మనం ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ స్టెప్స్ మీద నడవాలండి. టోటల్ డీప్ ఫారెస్ట్లో మనం ఈ స్టెప్స్ మీద నడవాలి. ఈ ఆలయం వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉందండి. పాప వినాశనానికి వెళ్ళే మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయ స్వామి వారి ముఖ మార్గంలో కనిపిస్తుంది. చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు. అండ్ అలాగే మనకి స్టెప్స్ కాకుండా కింద నడక మార్గం కూడా ఉంటుంది గైస్. ఈ వెహికల్స్ వెళ్ళడానికి టెంపుల్ వద్దకు కింద కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు కావాలంటే. ఓన్లీ అక్కడ ట్రాక్టర్స్ వెహికల్స్ వెళ్తాయి టెంపుల్స్ దగ్గరికి లగేజ్ పట్టుకెళ్ళడానికి. అలాగే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి మనకి 20 డేస్ బ్యాక్. చిట్టుగమ్మ ఒక టూరిస్ట్ మీద పడింది. ఆ ప్లేస్ వచ్చి ఇదే చూడండి, మనకి పైన ఇరుపైన చిట్టుగమ్మ కనబడుతుంది. ఇప్పుడు మనకు కనిపించేది జపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. ఇకపై మన ఛానల్లో ట్రావెలింగ్ కంటెంట్ వస్తుంది, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.